జై కేటీఆర్, జై కేసీఆర్. వినబడుతుందా? జై తెలంగాణ. కరెక్ట్గా ఆకలి టైంకి మైక్ ఇచ్చిండ్రు కాబట్టి కొద్దిగా ఓపిక చేసుకొని ఒక 10 నిమిషాలు అందరం కూడా మరి ఇంత దూరం వచ్చినాము మీతో కలవడానికి, మీతో సంభాషించడానికి. అందుకే పేరు పేరున అందరికీ నమస్కారం. పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గౌరవ సూర్యాపేట శాసనసభ్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారికి, గౌరవనీయులు మీ సూర్యాపేట తమ్ముడు, గౌరవనీయులు ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మరి మైటా అధ్యక్షుడు సోదరుడు తిరుపతి గారు, గౌరవ బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు తమ్ముడు మారుతి గారు, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ సోదరుడు మన మహేష్ బిగాల గారు, అట్లాగే వేదికపైన ఉన్న గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు శ్రీ ఎల్ రమణ గారు, గౌరవ శాసనసభ్యులు మరి సోదరులు శ్రీ మాధవరం కృష్ణారావు గారు, గౌరవ శాసనసభ్యులు సోదరులు శ్రీ కేపీ వివేకానంద్ గారు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ షంబీపూర్ రాజు గారు, గౌరవనీయులైన రాజ్యసభ మాజీ సభ్యులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ గారు, గౌరవనీయులు నంద్యాల దయాకర్ రెడ్డి గారు, మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ గ్యాదరి బాలమల్లు గారు, ఇంకా మన తమ్ముడు నాగేందర్ రెడ్డి గారు, ఎవరు మిస్ మాజీ శాసనసభ్యులు ఇప్పటిదాకా తన మాటతో పాటతో మిమ్మల్ని ఉర్రూతలూగించిన శ్రీ రసమయి బాలకిషన్ గారు, ముందే మాట్లాడుకొని చప్పట్లు కొట్టించుకున్నాడు బాలకిషన్ నాకు తెలుసు. అందరికంటే ముఖ్యంగా ఈరోజు పిల్లలతో మరి మీ కుటుంబాలతో సహా ఇక్కడికి వచ్చి మాకు స్వాగతం పలికిన మలేషియాలో ఉన్న తెలుగు బిడ్డలందరికీ, తెలంగాణ బిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీరందరూ మా దేశం నుండి, మా రాష్ట్రం నుండి, మా ప్రాంతం నుండి ఒక సోదరుడు వచ్చాడు అని చెప్పి మాతృభూమి మీద ఉన్న మమకారంతో తరలి వచ్చినందుకు మీ అందరి మంచి మనసుకు హృదయపూర్వకంగా వందనం. కాలాలు మారుతున్నా మూలాలను మర్చిపోకుండా జననీ జన్మభూమిని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన మీకు అభివందనం. మరి మలేషియా గడ్డ మీద తెలంగాణ పరిమళాలను వెదజల్లుతున్న మా మిత్రులందరికీ సలాం. పుట్టిన నేలను తలుచుకుంటేనే ఒక పులకింత. పరదేశంలో ఉంటూ మన ప్రదేశం వాళ్ళంతా ఒక్కచోట కలిసి ఇందాక ఆడుతూ పాడుతూ, మరి నేను నా భార్యకు చెప్తా ఉన్నాను, మలేషియన్ అమ్మాయిలు కూడా మన తెలంగాణ పాటల మీద ఆడుతూ పాడుతూ డాన్సులు చేస్తూ ఉంటే అదొక వింతైన అనుభూతి. ఏ దేశమెగినా, ఏ పీఠమెక్కినా ఉన్న ఊరును కన్న తల్లిని ఎన్నడూ మర్చిపోలేం. మన ఊరు తెలంగాణ, మన తల్లి తెలంగాణ. ఖండాలు దాటి వెళ్ళినా, సప్త సముద్రాలు దాటిపోయినా పిల్లలు ఎప్పుడూ తల్లి క్షేమాన్ని కోరుకుంటారు. అందుకే తెలంగాణ గడ్డ మీదనే కాదు, ప్రపంచంలో ప్రతి ప్రదేశంలోనూ తెలంగాణ బిడ్డల మధ్యనే రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుపుకోవాలని, ఆప్యాయంగా అందరినీ కలవాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా గత ఏడాది అమెరికాలోని డాలస్లో తెలంగాణ ఆవిర్భావ సంబరాలను ఘనంగా జరుపుకున్నాం. ఈసారి మలేషియా తెలుగు కమ్యూనిటీ మధ్యన, తెలంగాణ కమ్యూనిటీ మధ్యన ఈ వేడుకను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీరందరూ ప్రవాసులు కాదు, ప్రతి క్షణం తెలంగాణ కోసం తప్పించిన తెలంగాణ తల్లి హృదయ నివాసులు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. జూన్ 2 తెలంగాణ రాష్ట్రం పుట్టినరోజు, తెలంగాణ సంఖ్యలు తెంచుకున్న రోజు, స్వరాష్ట్రమై స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు, ఎన్నో దశాబ్దాల ఎదురుచూపులు ముగిసి ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఎదురైన శుభదినం. తమ ఊపిరి వదిలి పోరాటానికి ఊపిరిలిదిన అమరులను ఈ సందర్భంగా మనం స్మరించుకోక తప్పదు. అసలు ఇక్కడ ఈరోజు ఇంతమందిని ఒక సెలవు దినం పిల్లలతో సహా ఇక్కడ కలుసుకుంటున్నామంటే ఎవరు మనం, ఏంది మన మధ్యన అనుబంధం, ఇది ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలివాహ నది నీళ్లతో తడిసిన మాగాణంలో
వేల సంవత్సరాల కిందట మొదలైంది మన కథ. తెలివాహ అంటే గోదావరి నది. ఆ తెలివాహ ఒడ్డున ఉన్న మాగాణమే తెలిగానగా ఆ తర్వాత తెలంగాణగా మారింది. గోదావరి, కృష్ణ ఈ రెండు జీవనదుల మధ్యన విలసిల్లిన ప్రాచీన నాగరికత. ఆ నాగరికతకు నవీనమైన వారసులం మనం. ఆ నదుల నీళ్లు తాగి పెరిగిన వందల తరాల బంధువులం మనం. ఇతిహాసాల కాలం నాటి కథ మనది. మహాజనపదాల యుగంలో మనుగడ సాగించిన అస్మక జనపదం నాటిది మన అస్తిత్వం. మన చరిత్ర మహోన్నతం, మన ఆనవాళ్ళు అతి పురాతనం. శాతవాహనుల శౌర్య పరాక్రమాలు, కాకతీయుల కళా వైభవాలు, కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ కీర్తి పతాకాలు రాజెల్లిన రాజసాల తెలంగాణ మనది. చరిత్ర తెలియని కొంతమంది అజ్ఞానులు డిక్షనరీలో తెలంగాణ పదమే లేదంటున్నారు. వారికి తెలియంది ఏంటంటే డిక్షనరీలు పుట్టక ముందే 1000 ఏళ్ల కిందటనే పుట్టింది తెలంగాణ. ఏంది మన ప్రత్యేకత, ఏంది మన విశిష్టత? 7 తరాల మన చుట్టాలు ఎవరు? రాణి రుద్రమ్మ, సమ్మక్క సారలమ్మ, చాకలి ఐలమ్మ, రామ్జీ గోండు, కొమురం భీం, సర్వాయి పాపన్న, పండుగ సాయన్న, దొడ్డి కొమురన్న, షోయబుల్లా ఖాన్, ఒక షేక్ బందగి. ఒక్కరా ఇద్దరా? ఎందరు వీరులు, ఎందరు ధీరులు. అనువనువున ఆత్మగౌరవం, నరనరాన పోరాటం పోటెత్తే జాతి మనది. తమ బిడ్డలకు ఉద్యమాల ఉగ్గుపాలు తాగించి పెంచింది తెలంగాణ తల్లి. ప్రతి తరంలో ఏదో ఒక రణం, సాయుధ పోరాటాలు, ప్రజా ఉద్యమాలు, త్యాగాలతో తడిచి సారవంతమైన సమాజం తయారైంది. మన ఊరు పేరు ఉద్యమం, ఇంటి పేరు చైతన్యం. పోరాటాలే కాదు, కళాకారులు, చిత్రకారులు, వాగ్గేయకారులు, వైతాళికులు వర్ధిల్లిన సాహిత్య సాంస్కృతిక మాగాణం మనది. మహాభారతం, మహాభాగవతం మన్నించడు. మహాభాగవతం విరచించిన పోతన్న, ఆది కవి పాల్కురికి సోమన్న నుంచి దాశరథి, కాలోజీ, వట్టికోట ఆల్వారు స్వామి, సి నారాయణ రెడ్డి సినారే దాకా ఎందరెందరో మహాకవులు మన ప్రాంతం నుంచి వచ్చినారు. కంచర్ల గోపన్న నుండి గోరేటి వెంకన్న దాకా ధిక్కార స్వరాన్ని వినిపించిన ప్రజా కళాకారులు ఎందరో. సింగిడి రంగులను పేర్చి పువ్వులను పూజించి ప్రకృతిని ఆరాధించే పండుగ ఈ భూమి మీద ఉన్న ఒకే ఒక్క జాతి తెలంగాణ జాతి అనే విషయం మనం మర్చిపోకూడదు. బతుకమ్మలు, బోనాలు, జాలువారే జానపద పాటలు, పుడితే పాట, సస్తే పాట, పండుగొస్తే పాట, పస్తులుంటే పాట, గెలిస్తే పాట, ఓడినా పాటే. అది తెలంగాణ యొక్క వైవిధ్యం. అందుకే అంటా ఉన్నా, ఎవరికున్నది ఇట్లాంటి అమోఘమైన సంస్కృతి, ఎవరికున్నది ఇంత అపురూపమైన సాంప్రదాయం. గర్విద్దాం, గల్లా ఎగరేసి చెబుదాం, నాది తెలంగాణ, నేను తెలంగాణ బిడ్డనని. తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం ఒక రణం జరిగింది. స్వరాష్ట్రం కోసం ఒక సమరమే జరిగింది. ఇది మామూలు పోరాటం కాదు. ఇందాక మీరు కొంత క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేసినారు. ఆ వీరోచిత గాథలు వింటేనే నెత్తురు ఉరకలెత్తుతుంది. ఆ ఉద్యమ కథలు తలుచుకుంటేనే తను పులకరిస్తుంది. సకల జనుల సమ్మెలు, సాగర హారాలు, మిలియన్ మార్చులు, వంట వార్పులు, జలసాధన యాత్రలు. విదేశాల్లో ఉన్న మీరు ప్రవాస తెలంగాణ బిడ్డలు పుట్టిన గడ్డ కోసం ఉద్యమాలకు అండాదండగా నిలబడ్డారు. అందుకే మలేషియాలో ఉండే ప్రతి తెలంగాణ బిడ్డకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. బోనాలు, బతుకమ్మలు ఎప్పటికప్పుడు అస్తిత్వ పోరాటాల ద్వారా ఆత్మగౌరవాన్ని రగిలించారు. అనుకున్న తెలంగాణ నిజమై మన కళ్ళ ముందు ఈరోజు నిలబడ్డది. కానీ ఒక్క మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ వెనుకకి తిరిగి చూసుకుంటే రియర్ వ్యూ మిర్రర్లో అన్ని క్లియర్గానే ఈజీగానే కనబడతాయి. కానీ 25 ఏళ్ల కిందట ఏమన్నారు ఆనాడు? అసంభవం, అసాధ్యం, ఇది మిషన్ ఇంపాసిబుల్, అయితదా మీతోని? కేసీఆర్ ఇస్ నాట్ జస్ట్ అ లీడర్ ఆఫ్ అ స్టేట్. విజ్ఞానం, విశ్వాసం, ధైర్యం, సంకల్పం ఇవన్నీ ఉన్న నాయకుడు. కాబట్టే 10 ఏళ్లలోనే ఇవాళ ఒక అద్భుతాన్ని సృష్టించారు కేసీఆర్ గారు. విఫల రాష్ట్రం అవుతుందని కలలు కన్న వాళ్ళు మన విజయాలను చూసి విస్మయం పొందే పరిస్థితి ఈరోజు. 60 ఏళ్ల విధ్వంసానికి, విషాదానికి ప్రతీకగా ఉన్న మన తెలంగాణ ఇవాళ మంత్రం వేసినట్టుగా మారిపోయింది. కలగన్నరా ఎవరైనా? మన రాష్ట్రం, వలసల రాష్ట్రంగా ఉన్న మన రాష్ట్రం
ఇవాళ మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల కూలీలు వలస వచ్చి నాట్లేసే పరిస్థితి వస్తుందని చెప్పి ఎన్నడన్నా అనుకున్నామా? వ్యవసాయ రూపురేఖలే మార్చింది. ఒకప్పుడు రబ్బర్ తోటల మీదే ఆధారపడ్డది ఈ దేశం మలేషియా. కానీ ప్రపంచ మార్కెట్లో ఆర్టిఫిషియల్ రబ్బర్ వాడకం పెరిగేసరికి ఇక్కడ కూడా ఒక క్రైసిస్ వచ్చింది. కానీ ఆ క్రైసిస్నే, ఆ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకొని మలేషియా పామాయిల్ వైపు మళ్ళింది. పామాయిల్ ఉత్పత్తిలో రికార్డులు సృష్టించి ప్రపంచానికే ఎగుమతిదారుడిగా మారింది మలేషియా. వ్యూహాత్మక నిర్ణయాలు ఎట్లా మారుస్తాయి ఒక దేశ గతిని అనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇవాళ మీకు తెలుసా, భారతదేశంలో హైయెస్ట్ ఆయిల్ పామ్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఏదో మీకు తెలుసా? మన తెలంగాణ. కేవలం 10 ఏళ్లలో కేసీఆర్ గారి ముందు చూపుతో అందరం వరిధాన్యం మీదనే ఆధారపడితే లాభం లేదు. మనం కూడా పంట మార్పిడి జరగాలి, మన దగ్గర కూడా వినూత్నమైన కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆయిల్ పామ్ పంటను ప్రోత్సహించి వాళ్ళ భారతదేశంలో నంబర్ 1 ఆయిల్ పామ్ ప్రొడ్యూసింగ్ స్టేట్ తెలంగాణ. పరిశోధన కేంద్రాలు పెట్టాం, నర్సరీలు పెట్టాం, మొక్కలు తెప్పించాం. చెప్పుకుంటూ పోతే ఇట్లా ఎన్నో విజయాలు, 1, 2 కాదు. ఇవాళ ఎన్ని విజయాలని చెప్పాలి మీకు? మొట్టమొదటిసారి భారతదేశంలో వ్యవసాయదారులకు, రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం ఈనాటి వరకు స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ. ఇంటింటికి నల్లాబెట్టి, ప్రతి ఊరికి ప్రతి గడపకు 100% నల్లాబెట్టి, మళ్ళీ ఒకసారి మా ఆడబిడ్డలు బిందెలు కుండలు పట్టుకొని రోడ్డు మీదకి పోయే అవసరం లేకుండా చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. కరెంటు కోతలతో అల్లాడిన చోటే కరెంటు కోతలంటే ఏంటో తెలియని ఒక పరిస్థితిని సృష్టించింది తెలంగాణ. ఫ్లోరోసిస్తో, ఫ్లోరైడ్ అనే ఒక శాపంతో నడుములు ఇరిగిపోయినాయి నల్లగొండ బిడ్డలకి. అట్లాంటి నల్లగొండలో ఇవాళ ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని తరిమి కొట్టింది కేసీఆర్ నాయకత్వం. 70 లక్షల మంది రైతు కుటుంబాలకు రైతు బంధు ఇచ్చి 73,000 కోట్లు వారి ఖాతాల్లో వేసి ఇవాళ తెలంగాణ రైతన్న అంటే దేశం ముందు నంబర్ 1 రైతన్నగా నిలబెట్టింది కేసీఆర్ నాయకత్వం. ఒకనాడు దగాపడ్డ ప్రాంతం ఇవాళ ధనిక రాష్ట్రమై దగదగ మెరిసింది. నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది మన ఉద్యమ స్లోగన్. నీళ్లలో ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టి అటు కృష్ణ కానీ ఇటు గోదావరి కానీ వాటిని మన బీడు భూములకు మలిపింది కేసీఆర్ నాయకత్వం. ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ నాయకత్వం. ఒక కాళేశ్వరమైనా, ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమైనా, ఒక సీతారామ ప్రాజెక్ట్ అయినా ఇవన్నీ కూడా తెలంగాణ సోయితో, తెలంగాణ స్పృహతో, తెలంగాణ అంటే ఉన్న కమిట్మెంట్తో కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలు. అట్లాగే నిధుల విషయంలో మీకు తెలుసు, 2014లో రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఇది మన రాష్ట్రమేనా ఈ అనుభవం మీకు కూడా అయిందని నేను కూడా అనుకుంటా ఉన్నాను. కొద్ది కాలం తర్వాత వస్తే మీకు కూడా మీ ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు. ఒక్క మాట చెప్పాలంటే ఇవాళ నగరం రూపురేఖలు కూడా మారిపోయినాయి. అంబరాన్ని తాకుతున్నాయి హైదరాబాద్లోని ఆకాశ హర్మ్యాలు, అంతరిక్షంలోకి దూసుకెళ్తున్నాయి హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే రాకెట్లు. టీ హబ్ గురించి ఇందాక చూపెట్టారు. టీ హబ్ నుంచి వచ్చిన ఒక స్టార్టప్ స్కై రూట్, ఇన్క్యుబేటెడ్ బై టీ హబ్, టుడే హ్యాస్ బికమ్ అ యూనికార్న్. అంత అంతరిక్షంలోకి రాకెట్లు పంపే మరి అద్భుతమైన స్పేస్ టెక్ కంపెనీలకు కూడా హైదరాబాదే ప్రయోగశాలగా మారింది. అట్లాగే ఇంకా చెబుతూ పోతే చాలా ఉన్నాయి. కానీ నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, మీతో నేను కోరేది ఒకటే, అభివృద్ధి జరగాలి అంటే అమోఘమైన ఆలోచనలు కావాలి. మీ మస్తిష్కమే ప్రగతికి కేంద్రం, మీ మెదడే అసలైన చిప్ సెట్. వాళ్ళ పక్కనే ఉన్నది సింగపూర్. లీ క్వాన్ యూ చూపెట్టారు, సింగపూర్లో ఒక అద్భుతాన్ని చేసి చూపెట్టారు. ఇక్కడ మనం మలేషియాలో కౌలాలంపూర్లో ఉన్నాం. ఒక మహతీర్ మొహమ్మద్ ఇక్కడ మరి మలేషియా కోసం విజన్ 2020ని 1991లోనే ఆవిష్కరించారు. ఇవాళ కౌలాలంపూర్ని చూసి అబ్బుర పడతా ఉన్నారు మొత్తం. అంటే దానికి కారణం నాయకత్వ పటిమ. నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ, టెక్నాలజీ బేస్డ్ వ్యవస్థలు, ఇన్నోవేషన్ బేస్డ్ సంస్థలే ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తూ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూగోళాన్ని కుదిపేస్తున్నది. యాంథ్రోపిక్ అల్లజడి రేపుతున్నది. ఒక మాయా ప్రపంచంలోకి పోతా ఉన్నాం మనందరం కూడా. మరి ఇవాళ పరిస్థితి చూస్తే ఆయిల్ ఉన్నవాడో అణ్వాయుధాలు ఉన్నవాడో కాదు ఇవాళ లీడర్. ఆలోచన ఉన్నవాడే లీడర్ ఈ నాలెడ్జ్ ఎకానమీలో అనే మాటను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కొత్త ఆవిష్కరణలతో, నవ్య సాంకేతికతతో మనల్ని మనం మార్చుకోకపోతే మునిగిపోక తప్పదు. తెలంగాణకు కూడా మీ సేవలు కావాలి, తెలంగాణకు కూడా మీ సూచనలు కావాలి, తెలంగాణకు కూడా మీ గైడెన్స్ కావాలి, తెలంగాణకు కూడా ప్రవాసుల మద్దతు కావాలి. వెన్నుదన్నుగా నిలిచే మరి తెలంగాణ మెదళ్ళు మనందరికీ కూడా రేపటి తెలంగాణను ఆవిష్కరించడానికి కావాలి.
ఇదివరకు ఆటో పైలట్ మోడ్లో నడిచేదేమో కార్యక్రమం, కానీ భవిష్యత్తులో ఆటో పైలట్ మోడ్ పని చేయదు. లీడర్షిప్ మేక్స్ ఎ డిఫరెన్స్. నడిపించే నాయకుడు సరైనడు లేకపోతే ఏ పని కూడా జరగదు. వాళ్ళ దేశాల మధ్యన చిప్ టెక్నాలజీలు, సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, వీటి కోసం హోరాహోరీ పోరు జరుగుతున్నది. పోటెత్తే యువ సముద్రం తెలంగాణలో, భారతదేశంలో ఉన్నది. జెన్ జీ ఇవాళ కొత్త శక్తితో, కొత్త ఉత్సాహంతో తొణికిసలాడుతున్నది. మరి ఒక యువ అద్భుతమైన భారతదేశంగా 2047 సంవత్సరం కల్లా మరి మన దేశం అవతరించాలి అంటే తప్పకుండా మీ అందరి మద్దతు, మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. ఒక మాట మాత్రం వాస్తవం, మన వాళ్ళు మలేషియాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, యూకేలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, చాలామంది గర్వపడుతుంటాం. మనం ఒక సత్యానాదేళ్లను చూసుకుని, ఒక సుందర్ పిచాయిని చూసుకుని, ఒక అరవింద్ కృష్ణని చూసుకుని గర్వపడుతూ ఉంటాం. మన వాళ్ళు గ్లోబల్ సీఈఓలు అవుతున్నారండి, మన వాళ్ళు గ్లోబల్ సీఈఓలు అవుతున్నారు. కానీ మన దేశం నుండి ఎందుకు ఆవిష్కరణలు రావడం లేదు? ఒక ఇన్స్టా, ఒక వాట్సాప్, ఒక చాట్ జీపీటీ మన దగ్గర నుండి ఎందుకు రావడం లేదు? మన దగ్గర నుండి ఒక యాంథ్రోపిక్ ఎందుకు రావడం లేదు? ఎందుకు అంటే మీకు తెలుసు, ద ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ ఆఫ్ అవర్ పొలిటీషియన్స్ అండ్ ద ఎకనామిక్ బ్యాంక్రప్సీ ఆఫ్ అవర్ సిటిజన్స్ ఇస్ ఎ డెడ్లీ కాక్టైల్. అందుకే ఎలక్షన్లు గెలవడమే పరమావిధిగా. ఎలక్షన్లో గెలవడానికి కోసం అవతల ఆయన 1000 రూపాయలు ఇస్తానంటే నేను 2000 రూపాయలు ఇస్తానని జరిగే ఈ కాంపిటేటివ్ పాలిటిక్స్ ఉన్నంత కాలం కొంత నష్టం తప్పదు. కానీ డెఫినెట్గా నాకైతే విశ్వాసం ఉంది, భారతదేశం చైతన్యవంతమైన దేశం. అందులో మన తెలంగాణ పోరాటాలకి నిలవు మన తెలంగాణ. తప్పకుండా 2023 ఎన్నికల్లో కొంత స్పీడ్ బ్రేకులు పడ్డప్పటికీ, ఈ 2.5 ఏళ్లలో కొంత నష్టం జరిగినప్పటికీ తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ అవకాశం వస్తుంది, మన తెలంగాణ తిరిగి పట్టాలెక్కుతుంది అనే విశ్వాసం నాకు తప్పకుండా ఉంది. వచ్చే 25 ఏళ్లలో తెలంగాణ ఎక్కడ ఉండాలి, ఎట్లా ఉండాలి అనే విషయంలో కేసీఆర్ గారికి ఒక విజన్ ఉంది. వారి విజన్ని ట్రాన్స్లేట్ చేసే శక్తివంతమైన నాయకత్వం బీఆర్ఎస్లో ఉంది. తప్పకుండా ఇది ఒక వ్యక్తి కలనో, ఒక సంస్థ కలనో కాదు. తెలంగాణ కోసం, తెలంగాణని భారతదేశంలో